వెల్కమ్ టు వాగ్దేవ్ అప్డేట్స్. 10వ తరగతి అర్హత పైన ఎటువంటి రాత పరీక్ష లేకుండా పోస్ట్ ఆఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా నేరుగా 10వ తరగతిలో వచ్చిన మార్కులు లేదా గ్రేడ్లు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులో ప్రధానంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి. వీటికి ఆగస్టు 8, 2024 సంవత్సరంలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 1,355, తెలంగాణలో 981 ఈ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు లెక్కలు, ఇంగ్లీష్, అలాగే లోకల్ లాంగ్వేజ్ తెలుగు తెలిసి ఉండాలి అభ్యర్థులకు. అలాగే 10వ తరగతి వరకు తెలుగు సబ్జెక్టు తప్పకుండా చదివి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు సైకిల్ తొక్కడం కూడా తెలిసి ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుకు నెలకు 12,000 రూపాయల నుంచి మ్యాక్సిమం 29,380 రూపాయలు నెలవారీ శాలరీ వస్తుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే డాక్ సేవక్ ఉద్యోగాలకు 10,000 రూపాయలు మినిమం, 24,470 రూపాయలు మ్యాక్సిమం వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు నిర్ణీత గడువు అంటే సుమారు 2 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలకు డిపార్ట్మెంట్ల పరీక్షలు రాసి ఎంపికయ్యే అవకాశం కూడా తపాలా శాఖ కల్పిస్తోంది. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఓసీ అభ్యర్థులు 18 నుంచి 40 సంవత్సరాలు, అలాగే బీసీ అభ్యర్థులు 43 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 45 సంవత్సరాల వరకు, అలాగే వికలాంగులైతే మొత్తంగా ఈ రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అలాగే ఓసీ అభ్యర్థులు ఎవరికైనా సరే 10 సంవత్సరాలు అదనపు వయో పరిమితి సడలింపు అనేది వర్తిస్తుంది. అంటే ఓసీ అభ్యర్థులు 50 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 55 సంవత్సరాల వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్ని 10వ తరగతి మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆన్లైన్లో అప్లికేషన్ల దాఖలు విధానం పరిశీలిస్తే ప్రతి అభ్యర్థికి ఒక సెల్ నెంబరు, మెయిల్ ఐడి తప్పకుండా ఉండాలి. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసే ప్రొసీజర్ పరిశీలిస్తే ప్రతి అభ్యర్థికి ఒక సెల్ నెంబరు, మెయిల్ ఐడి ఇండివిజువల్గా తప్పకుండా ఉండాలి. ఈ రెండింటికి మొదటగా వచ్చిన ఓటీపీలు ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసిన తర్వాతే మీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అభ్యర్థి పుట్టిన తేదీ, 10th క్లాస్ చదివిన రాష్ట్రం, చదివిన సంవత్సరం, అలాగే చిరునామా, ఫాదర్ నేమ్, కేటగిరీ ఇవన్నీ ఎంపిక చేసుకోవడంతో పాటు 10thలో వచ్చిన మార్కుల సబ్జెక్టుల వారీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ డివిజన్లో ఏ పోస్ట్ ఆఫీసులు మీరు ఎంచుకుంటారో వాటిని ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఖాళీలో నుంచే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి వేకెన్సీస్ నుంచే మీకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఖాళీలు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు వేరువేరుగా రిజర్వ్ చేస్తుంటాయి. వీటిని ఆ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే వాటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఓపెన్ కేటగిరీ ఉన్న పోస్టులు మాత్రం ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా తీసుకోవచ్చు. ఒక సర్కిల్లో ఒక డివిజన్లో మాత్రమే ఈ పోస్టును ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు 5/8/2024 చివరి తేదీ. వెబ్సైటు indiaPostGDS.gov.in. థ్యాంక్ యూ వెరీ మచ్.